ఈరోజు మనం నేర్చుకుంటున్న ఆ టాపిక్ నేమ్ ఏంటి అన్నప్పుడు బైబిల్లో అదృష్టవశము, కాలవశములు ఉన్నాయా, ఇవి దేవుని వశములో ఉన్నాయా అన్నది మనము ఆలోచన చేయబోతున్నాము. మరలా చెబుతున్నాను, బైబిల్లో అదృష్టవశము, కాలవశములు ఉన్నాయా, ఇవి దేవుని వశములో ఉన్నాయా అన్నది మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి మనందరికీ తెలుసు, అదృష్టము, దురదృష్టము అన్న పదాలు ఎక్కడ వాడుతారో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఏదైనా కలిసి వచ్చింది అనుకోండి, ఏం వాడతారమ్మా? అదృష్టం అండి, వాళ్ళకి అదృష్టం అండి అని వాడతారు. ఏదైనా ఉద్యోగం వచ్చినా అదృష్టం అండి అని మరి మాట్లాడటం అనేది లక్ అంటారు. ఏదైనా లాటరీ తగిలినా కూడా అదృష్టం అండి అని. ఇలాగా అదృష్టము, దురదృష్టము అన్న ఈ పదాలు మనకు సుపరిచితమే, మనకు తెలిసినవే. అయితే మనం ఆలోచన చేయగలిగితే ఈ అదృష్టం అన్నది ఇంకా మీరు చూడగలిగితే, కొంతమందికి మరి పాప పుట్టింది అనుకోండి, పాప పుట్టిన వెంటనే నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పుకునే వాళ్ళు లేకపోలేదు. మా అమ్మాయి పుట్టిందండి, ఆమె అదృష్టం వల్ల నాకు ఉద్యోగం వచ్చింది. నాకు బాబు పుట్టాడండి, మా బాబు పుట్టడంతోనే మాకు జాబ్ వచ్చింది అని చెప్పుకునే వాళ్ళు లేకపోలేదు. అంటే ఇవన్నీ కూడా మనుషులు ఏమనుకుంటున్నారు అంటే అదృష్టం వల్ల ఉద్యోగాలు వస్తున్నాయని, అదృష్టం వల్ల కలిసి వస్తున్నాయని, అదృష్టం వల్ల పిల్లలు పుడుతున్నారని, ఇవన్నీ కూడా మనుషులు అనుకోవటం అన్నది మనం చూస్తున్నాం. ఏదైనా పోయిందనుకోండి, ఆయన దురదృష్టం అండి అని మాట్లాడతారు. అవునా కదా? ఆస్తి ఏదైనా కోల్పోయినా, ఏదైనా డబ్బులు కోల్పోయినా దురదృష్టం అండి, ఏం చేయలేమండి అని మాట్లాడతారు. అంటే ఇదంతా కూడా అదృష్టం గురించి, దురదృష్టం గురించి. ఇక కాలం గురించి కూడా మనం ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు నా టైం అంతా బాగలేదండి అని మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు. నాకు ఒక టైం వస్తుందండి అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఇప్పుడు సరైన టైం కాదండి అని కూడా మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే క్రైస్తవులమైన మనకు ఒకటి ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి ఏంటి అన్నప్పుడు, అదృష్టమైన మనకు కాలము కలిసి రావాలన్నా అది దేవుడు నిర్ణయించిన తర్వాతనే ఇవి మన జీవితంలోనికి వస్తాయి అన్నది క్రైస్తవులుగా మనకు జ్ఞాపకం రావాలి, మనం గుర్తుంచుకోవాలి. ఏంటి గుర్తుంచుకోవాలి? లాస్ట్ ఇయర్ 2025 నాకు అంత కలిసి రాలేదండి, అన్ని కష్టాలేనండి. ఈ 2026 సంవత్సరం మాకు చాలా కలిసి వచ్చింది అని కాలవశం గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే మీకు అదృష్టం కలిగిందని మీరు చెప్పుకోవాలనుకున్నా, మీకు పలాని సంవత్సరంలో మీకు అంతా బాగైందని మీరు చెప్పుకోవాలి అనుకున్నా, అదంతా కూడా దేవుడు నిర్ణయించిన తర్వాతే జరుగుతుంది తప్ప ఏదో మనం అనుకున్నంత మాత్రాన ఏదో మనకు మన అదృష్టం చొప్పున మనకు అన్ని జరుగుతాయి అని మనం ఎప్పుడు కూడా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు నేను అనుకున్నాను అనుకుందాం, ఇప్పుడు నేను ఏదన్నా అనుకున్నాను, ఇప్పుడు నేను అనుకున్నది వెంటనే నాకు జరిగితే ఇప్పుడు నేను ఏమైపోతానంటే నేనే దేవుణ్ణి అయిపోతాను. ఇక దేవుడితో నాకు పని లేదు. అర్థమైందమ్మా? నేను అనుకున్నది వెంటనే నాకు జరిగితే ఇక దేవుడితో నాకు పనే ఉంది, మీరు ఆలోచించండి. అందుకే దేవుడు నిర్ణయించిన తర్వాతనే ఏదైనా కూడా మన జీవితంలోనే జరుగుతుంది. కాబట్టి దేవుడు నిర్ణయించకపోతే మన జీవితంలో ఏది కూడా జరగదు. అందుకే ఈ అదృష్టవశము, కాలవశము ఇవి దేవుని వశములో ఉన్నాయా అని ఇవన్నీ కూడా మనము ఆలోచన చేయబోతున్నాము. మరి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి ముందుగా మనుషులమైన మనమందరము ఎవరి వశములో ఉన్నామో చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథము దయచేసి యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనాన్ని అందరము చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం చదవమ్మా. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. మనుషులందరూ ఎవరి వశములో ఉన్నారు?
మనుషులు అంటే టోటల్గా భూమండలం మీద ఉన్న మనుషులు సుమారుగా 800 పైకోట్ల చిలుకున్న ఈ ప్రజలందరూ కూడా దేవుని వశములో ఉన్నారు. అంటే మన పుట్టుక కావచ్చు, మనము కావచ్చు, అందరం కూడా దేవుని వశములో ఉన్నాము, దేవుని వశములో ఉన్నాము. ఈ మధ్యకాలంలో కూడా మనం చూడగలిగితే, ఒకవేళ పుట్టుక గురించి మనం ఆలోచన చేయగలిగితే, కొంతమంది నిన్నను మొన్న వీడియో చూశాను, 52 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారట అమ్మాయి పుట్టడానికి వాళ్ళ ఇంట్లో. 52 సంవత్సరాల నుంచి ఏమైనా అబ్బాయిలు పుడుతున్నారు, వాళ్ళ కోడళ్ళు వస్తున్నారు, వాళ్ళకి అబ్బాయిలు పుడుతున్నారు, అబ్బాయిలు పుడుతున్నారు. ఇలాగా 52 సంవత్సరాల తర్వాత పాప పుట్టిందంట. ఇక వాళ్ళ కుటుంబాలు ఒకటే సంతోషం. అంటే ఇప్పుడు ఈ అమ్మాయిని ఎవరైతే కన్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే అదృష్టము. అంటే పిల్లలను పుట్టడం కూడా అదృష్టం అనుకుంటారంటే బైబిల్లో కూడా ఒక సందర్భం ఉన్నది. మీరు ఆ సందర్భాన్ని మీరు చూడగలిగితే ఆదికాండము 30వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం దయచేసి. 30వ అధ్యాయము 11వ వచనం చదవమ్మా. లేయా ఇది అదృష్టమే గదా అనుకొని అతనికి గాదు అను పేరు పెట్టెను. లేయా ఎవరి భార్య అమ్మా? యాకోబు గారి భార్య. ఇప్పుడు యాకోబు గారి భార్య అయిన లేయ గారు అంటున్నారు, ఇది అదృష్టమే కదా మరలా గర్భవతి కావటము, ఇది అదృష్టమే కదా అని అనుకోవటము. అప్పుడు ఆమెకు పుట్టిన కుమారునికి గాదు అను పేరు పెట్టాను. మరి ఇది అదృష్టమే కదా అని అనుకుంటే, మరి ఇప్పుడు గర్భఫలం ఎవరివ్వాలి? దేవుడు గర్భఫలం ఇస్తేనే ఆమె కడుపు పండాలి. అప్పుడు ఈమె ఏమనుకుంటుందంటే ఇది అదృష్టమే కదా. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, తూర్పు దిక్కు జనులందరిలో అతని కంటే గొప్పవాడు లేడు. యోబు గారు ఉన్నారు. యోబు గారిని కూడా జనులు ఏమనుకుంటున్నారో ఒక్క మాట మీరు చూడగలిగితే, యోబు గారిని ఏమనుకుంటున్నారో మీరు చూడగలిగితే, అదే యోబు గ్రంథం 29వ అధ్యాయము, యోబు గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని అందరము చదువుకుందాము. నా సంగతి చెవినబడిన ప్రతి వాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెనో, నన్ను గూర్చి సాక్ష్యమిచ్చెను. యోబు గారి గురించిన ప్రతి ఒక్కరూ ఏమనుకుంటున్నారట? యోబు గారిని అదృష్టవంతుడు. ఎందుకు? యోబు గారికి ఉన్న ఆస్తిని బట్టి, యోబు గారికి ఉన్న సంపదను బట్టి. అక్కడున్న జనులందరూ యోబు గారి గురించి వినగానే ఏమనుకుంటున్నారండి? అదృష్టవంతుడు. మరి ఇప్పుడు యోబు గారికి ఆ అదృష్టవంతుడు అని అలా అందరూ అంటున్నారు అంటే ఆ స్థితి ఎలా వచ్చింది యోబు గారికి? ఎలా వచ్చిందమ్మా? ఎలా వచ్చిందో అపవాది చెబుతున్నాడు. మనిషికి అర్థం కావటం లేదు. ఏదన్నా సంపాదిస్తేనో, పిల్లలు పుడితేనో నా అదృష్టం అనుకుంటున్నాడు. కానీ అది దేవుడిస్తేనే జరుగుతుంది అని అపవాదికి తెలిసి సాతాను ఏమంటున్నాడో ఒక మాట మీరు చూడగలిగితే, యోబు గ్రంథం 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. 9-10 వచనాలు. అని అడగగా అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి గదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అంటే దేవుడు యోబు గారిని ఆశీర్వదిస్తే యోబు గారి గురించి విన్న మనుషులు యోబు గారిని ఏమంటున్నారు? అదృష్టవంతుడు అంటున్నారు. కానీ అలా మనిషిని పిలవాలి అన్న ముందు దేవుడు అతన్ని ఆశీర్వదించాలి. ఇక అదృష్టాలు రావాలి, మాకు అదృష్టం కలిసి రావాలి, మాకు అదృష్టం కలగాలని
ఒక దేవతకే ఆరాధన చేస్తున్నారట. ఆ దేవత పేరేంటో కూడా మీరు చూడగలిగితే యెషయా గ్రంథము 65వ అధ్యాయము, పెద్ద ప్రవక్తలో ప్రవక్త యెషయా గ్రంథము 65వ అధ్యాయము 11-12 వచనాలు మనము చదువుకుందాము. 11-12 వచనాలు మనము చదువుకుందాం. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకును బల్లను సిద్ధపరచువారలారా, అదృష్ట దేవికి పానార్పణములో నర్పించువారలారా, నేను పిలవగా మీరు ఉత్తరమేమియు ఇవ్వలేదు, నేను మాట్లాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దానిని చేసితిరి, నాకిష్టము కాని దాని కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును, మీరందరూ వదకు లోనగుదురు. ఇజ్రాయేలీలు వీరు మాకు అదృష్టం కలగాలి అని అదృష్ట దేవతకు ప్రాణార్పణములు అర్పిస్తున్నారు అని మనము చదువుకుంటున్నాము. ఇదంతా మనం విన్న తర్వాత మనకేమర్థం కావాలి అంటే, పిల్లలు పుట్టిన తర్వాత మనము గొప్ప వాళ్ళమని మనల్ని అందరు అంటున్నా దీని అంతటికీ కారణము దేవుడు అన్నది మనకు అర్థం కావాలి. దేవుడు అన్నది మనకు అర్థం కావాలి. అంతేగాని దేవుడు మనల్ని ఆశీర్వదించకపోతే, దేవుడు మనల్ని నిర్ణయించకపోతే మనలను మనుషులు అదృష్టవంతులు అనలేరు. అదృష్టం వల్ల ఇది మీకు కలిగిందని మనుషులు మనకు చెప్పలేరు. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు నిర్ణయించిన తర్వాతనే జరుగుతాయి. మరి ఈ పదాలు ఇంకా బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. చదవమ్మా. చదవమ్మా. 11వ వచనంలో, మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను, వడిగలవారు పరుగులో గెలవరు. వడిగలవారంటే ఇప్పుడు పీటీ ఉషా ఉన్నది అనుకోండి, పీటీ ఉషా ఉన్నది, తర్వాత అశ్విని నాచప్ప ఉన్నది, తర్వాత హుసేన్ బోల్ట్ అని వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడా రన్నింగ్ రేసులో టాప్ మోస్ట్. వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఫస్ట్ వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ కూడా రేసులో నంబర్ 1 ప్లేస్లో ఉండేవాళ్ళు. ఒక పీటీ ఉషా కానివ్వండి, ఒక అశ్విని నాచప్ప కానివ్వండి, అలాగే ఒక హుసేన్ బోల్ట్ కానివ్వండి, ఇంకా కొంతమంది వీళ్ళందరూ రన్నింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. అయితే నంబర్ 1 ప్లేస్లో వచ్చే వీళ్ళు కొన్ని సందర్భాల్లో ఓడిపోయారు. మీకు తెలుసా? కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఒక పీటీ ఉషా కావచ్చు, ఒక అశ్విని నాచప్ప కావచ్చు, లేదంటే ఒక హుసేన్ బోల్ట్ కావచ్చు, కొన్ని సందర్భాలలో కొన్ని సెకండ్స్ల తేడాతో ఓడిపోయారు. అందుకే ఇక్కడ దేవుడు రాయిస్తున్నాడు, వడిగలవారు పరుగులో గెలవరు. తర్వాత బలము గలవారు యుద్ధమందు విజయము వందరు. ఎవరటండి? బలము గలవారు యుద్ధమందు విజయము నొందరు. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే కొన్ని పెద్ద సామ్రాజ్యాలు, కొన్ని చిన్న ఇప్పుడు ఇశ్రాయేలీల దగ్గర ఓడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక గిద్యోను యుద్ధం కావచ్చు. ఇలాగా మనం చెప్పుకుంటూ వెళితే చాలా యుద్ధాలు. వాళ్ళ సైన్యమేమో లక్షల్లో ఉంది, వీళ్ళ సైన్యమేమో వేలల్లో ఉంది. అందుకే బలము కలిగిన వారు యుద్ధములో గెలవరు. తర్వాత జ్ఞానము గలవారికి అన్నము దొరకదు. జ్ఞానము కలిగిన వారికి అన్నము దొరకదు. బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము
కలగదు. ఇప్పుడు మీరు చూడగలిగితే, ఇప్పుడు ఒక ఎలాన్ మాస్క్ కానివ్వండి, తర్వాత ఒక బిల్ గేట్స్ కానివ్వండి, ఇప్పుడు ఈ ముఖేష్ అంబానీ, వీళ్ళ కంపెనీలో జాబ్ చేసే వాళ్ళు వీళ్ళకంటే జ్ఞానవంతులుగా ఉంటారా? ఉంటారా? కానీ ఎవరు గొప్పవారు ఉంటారు? ఎవరు గొప్పవారిగా ఉంటారు? ఒక బిల్ గేట్స్ గొప్పవాడు, ఒక ఎలాన్ మాస్క్ అనేవాడు గొప్పవాడు. కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఏమనుకుంటారంటే, మనం బాగా చదివి ఐఏఎస్ ఐపీఎస్ అవటం కంటే ఒక ఎమ్మెల్యే అయ్యామనుకోండి, ఇప్పుడు ఎవరికి సెల్యూట్ కొట్టాలా? ఒక కలెక్టర్ వచ్చినా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చినా ఎమ్మెల్యేకు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు ఆ వచనం ఏందమ్మది? తెలివి కలిగిన వారికి ఐశ్వర్యము కలగదు, తర్వాత తెలివి కలిగిన వారికి అనుగ్రహము దొరకదు, ఇవన్నీ అదృష్ట వశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. ఇవన్నీ కూడా నటండి అదృష్టవశము, కాలవశము చేతనే జరుగుచున్నవి. ఇప్పుడు బలము కలిగిన వారని మనం చదువుకున్నాం కదా. బలము కలిగిన వారిలో మైక్ టైసన్ మీకు తెలుసు. మైక్ టైసన్ అంటే ఆయన తెలుసు. మైక్ టైసన్ ఎన్నో మ్యాచ్లు గెలిచాడు. నాకౌట్ అంటే ఒక పంచ్ ఇచ్చిన తర్వాత అతను కింద పడిపోయిన తర్వాత రిఫరీ లెక్క పెడతా ఉంటాడు అనమాట. 10 వరకు లెక్క పెట్టినా లేవలేదనుకోండి, నాకౌట్ అంటారు. అలాంటి మైక్ టైసన్ కొంతమంది చేతిలో ఓడిపోయాడు. అందులో హోలీఫీల్డ్ అని కేఏ పాల్తో వస్తూ ఉంటాడు, ఆయన చేతిలో ఓడిపోయాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే అదృష్టవశము, తర్వాత కాలవశము అని మాట్లాడుతున్నాడు. తర్వాత 12వ వచనానికి మనం రాగలిగితే చదువురామా. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. ఈరోజు మన బర్త్డే మనకు తెలుసు, కానీ మన మరణ దినం మనకు తెలుసా? ఏ రోజు పోతామో మనకు తెలుసా? కానీ మనుషుకి ఏమైనా ఆలోచన ఉంటుందంటే, నేను 150 సంవత్సరాలు బ్రతకాలి అనుకున్నాడు ఒక మైకేల్ జాక్సన్. ఎన్ని సంవత్సరాలమ్మా? 150 సంవత్సరాలు బ్రతకాలి అనుకున్నాడు. 50 సంవత్సరాలకే చనిపోయాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. ఎంత కాలం బ్రతకాలో మనం అనుకుంటే కుదరదు. ఎందుకంటే అది మన వశములో లేదు. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే మనకు ఆయుష్కాలాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. మన ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. కానీ మైకేల్ జాక్సన్ ఎంతకాలం బ్రతకాలనుకున్నాడు? 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడు. 12 మంది డాక్టర్లను పెట్టుకున్నాడు, జీతం ఇచ్చాడు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. 50 సంవత్సరాలకే మరణం తెచ్చుకున్నాడు. ఎందుకంటే మన కాలము మన చేతిలో లేదు. అందుకే ఆల్రెడీ దేవుడు కూడా 139వ కీర్తనలో ఏమంటున్నాడో చూడగలిగితే, 139వ కీర్తన 16వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 16వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. చదువమ్మా. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. అంటే ఒక మైకేల్ జాక్సన్ ఎంతకాలం బ్రతకాలో దేవుడు రాయించాడు. ఒక అలెగ్జాండర్ ఎంతకాలం బ్రతకాలో దేవుడు రాయించాడు. ఒక అబ్రహాము గారు ఎంతకాలం బ్రతకాలో దేవుడు రాయించాడు. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఆల్రెడీ దేవుడు ఆయుష్కాలాన్ని డిసైడ్ చేసిన తర్వాతనే ఈ భూమి మీదకి మనల్ని పంపించాడు. అందుకే దేవుడు అంటున్నాడు, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులకు తెలియదు. అందుకేనండి 50 సంవత్సరాలకే మైకేల్ జాక్సన్ మరణాన్ని తెచ్చుకున్నాడు. 150 సంవత్సరాలు అంటే ఇప్పటికీ ఒక 90 సంవత్సరాలు ప్లస్ బతికే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఒక 100 సంవత్సరాలు ప్లస్ బతికే వాళ్ళు ఉన్నారు. కానీ 150 సంవత్సరాలు బ్రతకాలి అనుకున్నాడు. అందుకేనండి మనం ఎప్పుడు పుట్టామో మనకు తెలుస్తుందేమో, కానీ మన మరణ దినం మాత్రం మనకు తెలియదు. తర్వాత మరలా ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము, 9వ అధ్యాయము 12వ వచనము.
చిక్కబడినట్లు, పిట్టలు వలలో పట్టుబడినట్లు అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కబడుదురు. అది ఏదైనా యాక్సిడెంట్ అయినా, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, అమ్మో ఆ టైం బాగలేదండి మీకు అని అంటారు. అంటారా అనరా? ఏమంటున్నాడు అక్కడ? అందుకే అశుభకాలమున, అశుభకాలమున. అందుకే మీరు ఆలోచన చేయగలిగితే అదృష్టవశము కావచ్చు, కాలవశము కావచ్చు, ఏదైనా దేవుడు నిర్ణయించిన తర్వాతనే అది జరుగుతుంది. అంతేగాని మనం అనుకుంటే జరగదు, మనం అనుకుంటే జరగాలన్న రూలు కూడా లేదు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట మనము చూసుకుందాము దయచేసి. ఇంతకుముందు మనం అపోస్తుల కార్యములో ఒక మాట చదువుకున్నాము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. కాబట్టి టైములు ఇవన్నీ కూడా పుట్టుకలు కానివ్వండి, ఇవన్నీ కూడా మన స్థితిగతులు కానివ్వండి, ఈ కాలములు ఇవన్నీ కూడా దేవుని వశములో ఉన్నాయి, దేవుని వశములో ఉన్నాయి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఏదో అదృష్టం వల్ల ఇలా జరిగింది, లేదంటే ఆయనకు దురదృష్టం వల్ల ఇలా జరిగింది, అతనికి లక్ అండి, అతనికి బ్యాడ్ లక్ అండి, అతని లక్ అండి అని ఇవన్నీ కూడా దేవుడు నిర్ణయించిన తర్వాతే జరుగుతాయి తప్ప, అంతేగాని దేవుడు నిర్ణయించకపోతే జరగవు. దేవుడు అంటున్నాడు, కాలములు సమయములు నా వశములో ఉన్నాయి, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఎందుకంటేనండి, ఈ భూమి మీద దేన్నైనా మనం తెలుసుకుంటాం, మనం తెలుసుకుంటాం, కానీ టైమును మాత్రం మనం తెలుసుకోలేము. ఎందుకంటే అది దేవుని ఆధీనములో ఉన్నది. ఇంకొక మాట కూడా మీరు చూడగలిగితే కీర్తన గ్రంథము 31వ అధ్యాయము, కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 15వ వచనాన్ని మనం అందరం చదవం. నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించుము. ఇక్కడ దావీదు గారు అంటున్నారు, దేవా నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా కాలగతులు నీ వశములో ఉన్నవి. కాబట్టి ఏదైనా దేవుని వశములో ఉంటుంది తప్ప మనిషి వశములో ఏది కూడా ఉండదు. చివరికి ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకుందాము. ప్రసంగి గ్రంథంలోనే ఒక మాట, అద్భుతమైన మాట. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. 19-20 వచనాలు. మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే, ఇదియే వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం అనుకొనవలెను, అంతేగాని అదృష్టమని అనుకోకూడదు. అదృష్టము లేదు, దురదృష్టము లేదు. దేవుడు ఏదైనా నిర్ణయిస్తేనే అది జరుగుతుంది. ఇప్పుడు దేవుడు లేయమ్మకు గర్భఫలం ఇవ్వకపోతే ఇది అదృష్టం వలనే జరిగిందని ఆమె చెప్పేదా? దేవుడు యోబు గారిని ఆశీర్వదించకపోతే ఆయన గురించి విన్న వాళ్ళందరూ కూడా ఇతను అదృష్టవంతుడని చెప్పేవాళ్ళ? అంటే ఇవన్నీ జరగాలి అన్నా దేవుడు నిర్ణయించాలి. దేవుడు నిర్ణయించిందే జరుగుతుంది. దేవుడు నిర్ణయించిన దానికి మనుషులు పెట్టుకున్న పేరే అదృష్టము,
దురదృష్టమో గుడ్ టైం, బ్యాడ్ లక్ అని ఈ పదాలు పెట్టుకున్నారు. కానీ ఏదైనా దేవుని చిత్తం ఉంటేనే జరుగుతుంది. మన కాలగతులు, ఏ టైములో ఎలాంటి స్థితిగతులు ఉండాలో దేవుని చేతిలో ఉంది. మీరు ఎప్పుడు సెటిల్ అవ్వాలో దేవుని చేతిలో ఉంది. మీరు ఎప్పుడు ఒక మంచి పొజిషన్కి రావాలో దేవుని చేతిలో, మీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఇదంతా కూడా దేవుని వశములో ఉన్నది, దేవుని వశములో ఉన్నది. కాబట్టి అదృష్టము లేదంటే కాల వశము ఇవన్నీ కూడా దేవుని వశములో ఉన్నాయి, మనిషి వశములో లేవు. కాబట్టి దేవుడి మాటలు మన హృదయములో ఫలింపజేయును గాక. ఆమేన్.